డయాబెటిస్ ఈ పేరు విన్న వెంటనే ఓల్డెన్ డేస్ లో అయితే పెద్ద భూతం లాగా చూసేవాళ్ళు. ఇప్పుడైతే చాలా క్యాజువల్ గా తీసుకుంటూ ఉన్నారు. బట్ అంత క్యాజువల్ గా తీసుకోవాల్సిన డిసీజ్ అయితే కాదు అని నా ఒపీనియన్. ఎందుకనంటే దిస్ ఇస్ ద డోర్వే ఫర్ ఎవ్రీ డిసీజెస్ అండ్ ఎవ్రీ మెటబాలిక్ కండిషన్స్. మన బాడీలో డయాబెటిస్ వచ్చే ముందుగానే ఒక 17 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ ముందు వరకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూయిస్తూ ఉంటుంది అని అంటే మీరు నమ్ముతారా? ఎస్, దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాము. ఎక్కువ మందికి మెడ నల్లగా అయిపోవడము, ఎన్ని స్క్రబ్లు వేసి రుద్దినా సరే అది కలర్ మారదు. తర్వాత స్కిన్ ట్యాగ్స్ రావడం, పులిపిర్లు అంటారు మెడ దగ్గర, ఫేస్ మీద, తర్వాత చంకల్లో ఇట్లాగా పులిపిర్లు వస్తూ ఉంటాయి. ఇది మనం చాలా కామన్ గా స్కిన్ కండిషన్ అనే ఒక ఉద్దేశంతో ఎకాన్షియా నైగ్రోసిస్ అనే కండిషన్ తోటి చూస్తూ ఉంటాం. కానీ ఎవరికైతే బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి అది కణం లోపలికి వెళ్ళి మన షుగర్ ని వాడుకోవట్లేదో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అని అర్థం. ఇంకొన్ని సైన్స్ చెప్పాలి అని అంటే చిరాకు రావడం, యాంగ్జైటీ, నీరసంగా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడం, సెక్షువల్ డ్రైవ్స్ అండ్ సెక్షువల్ ఇంట్రెస్ట్ లేకపోవడం, అంగం స్తంభన లేకపోవడం అనేది సపరేట్ సమస్య. కానీ అసలుకి ఇంట్రెస్టే లేకపోవడం అనేది మనకి డయాబెటీస్ రాబోతుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా కనిపించే మెయిన్, ఈవెన్ ఆడవాళ్ళలో కూడా సెక్షువల్ డ్రైవ్ లేకపోవడము, అండ్ చాలా చిన్న చిన్న విషయాలకి చికాకు ఇవన్నీ రావడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోవడము, ఇలాగా కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ లైక్ ఫేస్ మీద, బాడీ మీద పింపుల్స్ రావడము, ఇలాంటి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్. వీటిలో మీకు ఏవైనా సరే కొన్ని ఒక 2-3 పాజిటివ్ గా అనిపించినా సరే దిస్ ఇస్ ద రైట్ ప్రోగ్రామ్. ఒక అవేర్నెస్ మీ బాడీ గురించి మీరు తెలుసుకోవడం కోసం. డయాబెటిస్ రివర్సల్ ఎస్ పాసిబుల్ ఏనండి. ఎప్పుడు అనంటే ఎప్పుడైతే మన బాడీలో ఇన్సులిన్ సెల్ లోపలికి వెళ్ళేటట్లుగా చేయగలుగుతామో, మీరు తీసుకునే క్యాలరీస్ ని బ్యాలెన్స్ చేయగలుగుతామో, బాడీలో ఆక్సిజనేషన్ పర్సెంట్ ఎక్కువగా ఉండేటట్లుగా మీ లంగ్ పర్ఫార్మెన్స్ ని పెంచగలుగుతామో, అండ్ లివర్ చేసే వర్క్, టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేయడం. ఇప్పుడు చూస్తే అందరికీ కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ని చాలా ఈజీగా తీసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుందో వాళ్ళ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది అని అర్థం. సో ఇట్స్ అ స్ట్రాంగ్ సైన్, డెవలపింగ్ సైన్ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోసం. సో ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నిటినీ కూడా మనం బేస్ చేసుకొని మన బాడీ గురించి మనం ఎలా చదువుకోవచ్చు, అండ్ డయాబెటిస్ వస్తే దానికి ఎలాంటి టెస్ట్లు చేసుకోవాలి, రాబోయే ముందు మన బాడీలో కనిపించే సైన్స్ అండ్ సిమ్టమ్స్ కి ఎలాంటి టెస్ట్లు చేయించుకుంటే మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ప్రతి ఇయర్ మేము యాన్యువల్ చెకప్ చేయించుకున్నాము అనే మాట ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. యాన్యువల్ చెకప్స్ లో నిజంగా మనకు కావాల్సిన టెస్టులు అన్ని ఉన్నాయా, అవి మనకి హెల్ప్ అయ్యేవి ఉన్నాయా, వీటి గురించి కూడా నేను ఒక చిన్న అవేర్నెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఐఎమ్ వెరీ ఈగర్ టు మీట్ యూ ఆల్ మై డియర్ రొటేరియన్స్, ఫెలో రొటేరియన్స్. తప్పకుండా 11th, ఈ మంత్ 11th ఈవినింగ్ 7 to 8:30 వరకు కూడా మన ఆన్లైన్ వెబినార్ అయితే జరుగుతుంది. మీరు చక్కగా మీ ప్లేసెస్ లో కూర్చొని మీ బాడీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఆర్సి వాల్టర్ మెంబర్ డాక్టర్ జోస్నా, అండ్ నా హాస్పిటల్ నేమ్ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్. 14 ఇయర్స్ నుంచి కూడా నేను ఈ న్యాచురల్ విధానాలతోటి హెల్త్ కండిషన్స్ ఏవైనా ఉంటే వాటిని రివర్సల్ చేసి ఉన్నాను. సో తప్పకుండా వాల్యుబుల్ సజెషన్స్ వీటన్నిటిని కూడా ఫాలో అవుతారని కోరుకుంటూ, మన బాడీకి ఉన్న న్యాచురల్ ఇంటెలిజెన్స్ మెకానిజం టు హీల్ అంటే ఎప్పుడైనా సరే మన బాడీకి మనం ప్రాపర్ గా ఇన్పుట్స్ అన్ని ఇవ్వగలిగితే, ఏదైతే లాస్ అవుతుందో దాన్ని ఇవ్వగలిగితే, డయాబెటీస్ ఏంటండి ఈవెన్ క్యాన్సర్ ని కూడా మనం రివర్సల్ చేసుకోవచ్చు. చాలా ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎంతో మందికి కూడా చేస్తున్నాము. సో జస్ట్ లిసన్ టు యువర్ బాడీ. మీ బాడీ గురించి మీరు వినడానికి నేను కొన్ని సలహాలు, సూచనలు ఇస్తాను. తప్పకుండా వెబినార్ ని ఫాలో అవ్వండి. ఈ రోజే మీరు రిజిస్టర్ చేసుకోండి వెబినార్ కి. థ్యాంక్ యూ. నమస్తే.